మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అభిషేక్. భారతదేశానికి వ్యవసాయానికి అవినాభావమైన సంబంధం ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చెరువులు, కుంటలపై ఆధారపడి అనేక గ్రామాల్లో నేటికి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. పూర్వకాలం నుంచి అనేకమైన చెరువులు, కుంటలు తవ్వి వ్యవసాయానికి అనుకూలంగా గతంలో అనేక మంది ఈ చెరువులను నిర్మించారని మనం చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనం అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం పెదినేని కాలువ గ్రామంలో ఉన్న ఒక చెరువు వద్దకు వచ్చాం. ఆ చెరువు పేరు అయ్యవారి చెరువు. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు యొక్క చారిత్రాత్మక వైభవం ఎటువంటిది, అదేవిధంగా ఇప్పుడు ఈ చెరువు ఎదుర్కొంటున్న దీనస్థితి ఎటువంటిది, ఈ చెరువుని నమ్ముకొని ఈ చెరువుతోనే వ్యవసాయం చేస్తున్న అనేక వందల ఎకరాల రైతులు వారి యొక్క బాధను, గోడును మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది మీ సుమన్ టీవీ. అన్న నమస్కారం. నమస్తే. చెప్పండి, ఈ చెరువు యొక్క ఏదైతే ఎండిపోయి ఉందో దీనికి గల కారణం ఏంటి? ఎప్పటి నుంచి ఇలా ఉంది? 2022లో అధికంగా వచ్చిన వర్షాలకు ఆ వర్షాలు ఎక్కువయ్యి నీళ్లు ఆ మరవలు, చెట్లు ఇటువంటివన్నీ తొలగించకపోవడము, అవి అడ్డపడి కట్టపొల్లి తెగిపోయింది. ఆ మరవ కనుక కొంచెం రిపేర్ చేసిండే కనుక ఈ స్థితికి వచ్చేది కాదు, కట్ట తెగేదే కాదు అసలు. ఈ చెరువు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలోనూ లేకపోతే అన్నమయ్య కాలంలో కట్టిన చెరువు ఇది. మా పూర్వీకులు, మా తాత, మా నాయన వాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యవారు అనే ఒక అతను, ఒక బ్రాహ్మణుడు, అతను డబ్బులు లేకుండా చెరువు పని చేయించి వారానికి ఒకసారి ఈ వంకలో ఇసుకను కుప్ప దోసుకొని ఆ అయ్యవారి మంత్రాన్ని చెప్పించి మళ్ళీ ఆ కుప్ప చిదుక్కుంటే వాళ్ళ కష్టానికి తగినంత బంగారు కాసులు దొరుకుతాయి అంట వాళ్ళకు. వాటితో వాళ్ళు డబ్బు లేకుండా ఆ విధంగా కట్టించేవాడంట. దాదాపు 130-140 ఎకరాలు చెరువు ఉంది. ఎక్కడే కానీ గ్రౌండ్ ఒక 10-12 అడుగుల లోతులో కూడా ఒక స్టోన్ అనేది లేదు చెరువులో. అటువంటి ఖండభూమి, మంచి డెల్టా భూమి. ఈ చెరువు తెగిపోయింది ఒక అదునుగా చూసుకొని చుట్టుపక్కల ఉండేటువంటి రైతులందరూ కూడా ఆ చెరువునంతా ఆక్రమణకు గురయ్యి కొంచెం మెట్ట చేసి వాళ్ళ భూమిని ఇంకా చెరువు ఆక్రమించుకొని ఆ చెరువు చాలా మటుకు ఇది కబ్జా చేశారు. కావున అధికారులు దయించి మాకేదైనా చెరువు ఒక మరమ్మతులు చేపట్టి చెరువు బౌండరీ తీశారంటే దాదాపు కొన్ని వేల మంది రైతులు ఈ చెరువును ఆధారంగా తీసుకొని బతుకుతున్నారు. ఒక గ్రౌండ్ వాటర్ అయితేనేమి, తాగునీరు, సాగునీరు అన్నిటికీ మా గ్రామానికి తలమానికము. ఎంతోమంది అధికారులు, రాజకీయ నాయకులు అందరూ వచ్చినారు, చెరువు చూసినారు. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ చేస్తామని చెప్తున్నారు, కానీ మాకు చేసిందిలే ఏమిలే. ఈ చెరువు గురించి నిలబడాలంటే కింద నుంచి బౌండరీ లోతుగా తీసి సిమెంట్తో వేస్తే ఖచ్చితంగా నిలబడుతుంది. ఇట్లా మన్ను తోలితే అది నిలబడేదానికి ఆస్కారం లేదు, మళ్ళీ తెగిపోతుంది. రైతులు మళ్ళీ ఎల్లకాలం ఇటే ఇబ్బందులు పడుతూ ఉండాల్సిందే. ఖచ్చితంగా కాంక్రీట్ వేసి కింద నుంచి బాగా గట్టించి గ్రావెల్ తోలితే ఖచ్చితంగా నిలబడుతుంది. మళ్ళా చెరువు యథాస్థితికి వస్తుంది. ముఖ్యంగా ఈ చెరుకు వాళ్ళపల్లి, మానివారిపల్లి, కురవపల్లి అవుతేనేమి, తోటి హరిజనవాడ అవుతేమి, ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలు, ఈ పెదినేకాలువ గ్రామం పూర్తి సాగు 1000 ఎకరాలు చిల్లర ఉంది. 1000 ఎకరాలు సాగు చేసుకునే దానికి బాగా నీళ్లు ఇదిగా ఉంటా ఉన్నాయి. ఇది తెగిపోయినా అంటే అట్టే బంజరు పట్టిపోయినాయి భూములు. చాలా ఇబ్బందులకు గురయ్యి రైతులు చాలా బాధల్లో ఉన్నారు. అయ్యా చెప్పండి, మీకు మీ గ్రామంలో ఏదైతే అయ్యవారి చెరువు ఉందో అది తెగిపోయింది 2022లో అని చెప్పారు. అది తెగిపోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చింది? హలో సార్, నమస్తే సార్. మాకు అయ్యవారి చెరువు తెగిపోయిన నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు కొంచెం దయచేసి మాకు చెరువు కట్టించే బాగుపడుతున్నాము. 10 మంది ఆ చెరువు తెగిపోయిన నుంచి మేము కూలీలు పోయి మా నడువులు చేతులు నచ్చిపోతున్నాయి. ఆ చెరువు తెగిపోయిన నుంచి మాకు పశువులకు నీళ్ళు లేవు, గొడ్డు మేత లేక చాలా అవసరాలు పడుతున్నాము. ఎవరైనా పైలు కాడిపోతే తరుగుతున్నారు గొడ్డు మేత లేక. మీరు కొంచెం సహకారం చేస్తే కనుక మాకు దయచేయండి సార్. నమస్తే సార్. మేము ఆ చెరువు తెగిపోయిన నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. తగ్గిపోయినాము, ముసలు మాకాల నప్పలకు నడసలేక ఊరికి పోయి కూలి చేసుకొని తింటానమ్మా. మాకేదో ఆదరణ చూపించండి సార్, భలే అగసాట్లుగా ఉంది. అలా చెప్పండి, మీరు అధికారుల నుంచి ఎటువంటి స్పందన కోరుకుంటా ఉన్నారు? మాకు చెరువు తెగిపోయిన నుంచి ఇబ్బంది పడుతున్నారు జనాలు. అదే చెరువు లేక అంత కూలీలు పనులు చేస్తున్నారు. దానికి దయచేసి మాకు చెరువు కట్టించాలని నేను సార్. నమస్తే సార్. చెరువు తెగిపోయింది, చుట్టకారం ఓట్ల కడక తింటాను పోయి. సంగటి గింజలు లేవు, గొడ్లకు మేపు లేదు. మా ఎగసాటి చాలా ఉండదు సార్.